బెంగళూరులో జరిగినటువంటి అడ్రస్ లేని వ్యక్తి అరేంజ్ చేసిన రేవ్ పార్టీలో ప్రముఖులు దొరికారు. అండ్ దీంట్లో సినీ తారల పేర్లు బయటకు వస్తున్నాయి. అండ్ నటి హేమ ఉంది అని చెప్పేసి చాలా వార్తలు కన్నడ మీడియాలో మొత్తం చక్కర్లు కొడుతున్నాయి. ఆవిడ ఉందా లేదా అసలు ఈ విషయం ఏంటో కనుక్కుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే విజ్ఞాన్. ఇక విషయానికి వస్తే మనం ఇప్పటిదాకా రేవ్ పార్టీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఎవరు ఉన్నారు ఎవరు లేరనే విషయం పక్కన పెడితే నటి హేమ ఉంది అని కన్నడ మీడియా మొత్తం వస్తుంది. అయితే TV9 వాళ్ళు కొంతమంది ఇంకెవరెవరెవరో కొన్ని ఛానల్స్ వాళ్ళు ఆవిడ ఫోన్ చేశారు. ఏమ్మా ఇట్లా నీ పేరు వస్తుంది ఉన్నావా అంటే, నేను ఇప్పుడే లేచాను ఇక్కడే ఉన్నాను అయ్యా బాబు, కావాలంటే చూడండి వీడియో కాల్లో, నేను అక్కడ లేను, నాకు సంబంధం లేదని ఈవిడ ఖండించింది. ఈవిడ పేరు ప్రత్యేకంగా ఎందుకు వచ్చింది? కక్ష ఏమైనా లేకపోతే ఇంకేమైనా, లేకపోతే ఈవిడ వెళ్ళిందా వెళ్ళలేదా? ఈవిడతో పాటు ఇంకొంతమంది సెలబ్రిటీలు ఉన్నారు, హీరోలు ఉన్నారు, హీరోయిన్లు ఉన్నారు అంటున్నారు. ఎంతవరకు నిజం ఇది? ఇప్పుడు హేమ గారు కొంచెం అవుట్ స్పోకెన్ అండి, వోకల్ విమన్ అమ్మాయి. ప్రతి ఏదైనా కూడా ఫ్రాంక్గా మాట్లాడుతుంది. గతంలో కూడా కొన్ని అంశాల్లో ఇన్వాల్వ్ అయ్యింది, ఆమె ఒప్పుకుంది కూడా. నేనే కాదు ఇంకా చాలామంది చేశారు, నా దురదృష్టం నేను బయటపడ్డానని. ఆమెమి ఎప్పుడు తనకు సంబంధించిన అంశాలను దాచుకునే లేడీ అయితే కాదు. నాకు సినిమా మీద పూర్తి అవగాహన లేకపోయినా ఆ అమ్మాయి గురించి అయితే నేను అనేక సార్లు అనేక ఇష్యూస్ని ఫాలో అయ్యా. అవుట్ స్పోకెన్గా ఉంటుంది. తర్వాత తను మరీ చిన్నపిల్ల ఏం కాదు. సినిమా ఇండస్ట్రీలో తనకంటూ పెద్ద పెద్ద రోల్స్ అయిపోయినా తనకంటూ ఒక ఐడెంటిటీ ఉంది. ఆమె ఇప్పుడు ఇట్లాంటి రేవ్ పార్టీల్లో ఈ వయసులో ఇప్పుడు ఆమె అటెండ్ అవ్వాల్సినంత పరిస్థితి ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఇంకా దానికి సంబంధించి ఇంకోటి ఏంటంటే, ఇంతమంది ప్రెస్ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు ఆమె దీంట్లోనే మాట్లాడి వాట్సాప్ కాల్స్లో ఫిజికల్గా నేను ఇక్కడ ఉన్నాను చూపించిందంటే, ఇప్పుడు 4 గంటలప్పుడు ఇప్పుడు అక్కడ అరెస్ట్ చేశారు. అవును, అరెస్ట్ వాళ్ళని పట్టుకున్నప్పుడు ఆమె అక్కడ కనుక ఉండుంటే ఇక్కడ ఉండలేదు కదా. కాబట్టి అదే నేను కాకాని గోవర్ధన్ గారిని కూడా చెప్పేది అదే. అలా తను లేనప్పుడు, తను పాస్పోర్ట్ కానప్పుడు ఆయన ఇమ్మీడియట్గా కూడా తను కూడా వీడియో కాల్ చేసి నేను ఇక్కడ ఉన్నానని చెప్పొచ్చుగా. వీడియో కాల్ చేయొచ్చు. వీడియో కాల్ ఫిజికల్గా ఉంటాడని కూడా నేను నమ్మట్లేదు. ఎందుకో తెలుసండి, పాస్పోర్ట్ అయితే డెఫినెట్గా ఆయనదని మాత్రం నేను నమ్ముతున్నాను. ఎందుకంటే పాస్పోర్ట్ ఫేక్ చేస్తారని అయితే నేను నమ్మట్లా. ఇప్పుడున్న ఎలక్షన్ సిచ్యువేషను ఆయన అసలు వైఎస్ఆర్సీపీ ఓడిపోయే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన వెళ్ళిపోయి బెంగళూరు పార్టీలు చేసుకునే పరిస్థితిలో ఉంటాడని అయితే నేను అనుకోను. 15 రోజులు ఆగొచ్చు కదా. అదే అంటున్నా. ఇప్పుడైతే నేను వ్యక్తిగతంగా నమ్ముతున్నాను. నాకుండా 45 ఏళ్ల జర్నలిస్టిక్ అనుభవాన్ని బట్టి పొలిటికల్ లీడర్స్ ఎవరు ఎప్పుడు మూమెంట్ ఎలా ఉంటారు అనేది, ఎప్పుడు రిలాక్స్ అవుతారు, ఎప్పుడు కూల్ అవుతారు, ఎప్పుడు రన్నింగ్ రేస్లో ఉంటారు, మాకు తెలుస్తుంది టైమింగ్స్. యాజ్ ఎ రిపోర్టర్స్గా మనం ఎట్లా బర్త్డే పార్టీ మళ్ళీ రాదు కదా, రాకపోయినా వెళ్ళరు సార్ వీళ్ళు. అంత పార్టీ అక్కడే చేయగలడు ఆయన. అయితే ఏంటంటే, కాకపోతే మాత్రం అది పాస్పోర్ట్ మాత్రం ఫేక్ అని అయితే నేను ఎట్టి పరిస్థితుల్లో నమ్మలేకపోతున్నా. ఖచ్చితంగా అందులో అంత కాస్ట్లీ కారులో ఉందంటే అది వాళ్ళ కుటుంబానికో ఆయన ఆత్మీయులకు సంబంధించిన, ఆయన కూతుర్లు ఉన్నారు, ఎవరైనా వాళ్ళ మనవడ అయి ఉండొచ్చు, నాకు తెలీదు. కానీ ఎవరో కానీ వాళ్ళ సంబంధికులు కారులో కాకుండా అంత వాల్యుబుల్ డాక్యుమెంట్ని అట్లా త్రో చేసే పరిస్థితి ఉండదు. ఒకవేళ మీరు అన్నట్టు ఏదో చెప్పి తప్పించుకోవటానికి కూడా ఆయన మినిస్టరు అసంబద్ధమైన విషయాలు చెప్పి రేపు దొరికితే ఇంకా అసహ్యంగా ఉంటుంది. ఇప్పుడు ఆ పాస్పోర్ట్ మీద మొత్తం ఫుల్ స్టాంపింగ్ అయిపోయి కొత్తది ఇచ్చారు, అడిషనల్ పాస్పోర్ట్ నాకు, సో ఐఎమ్ యూజింగ్ దట్ అని. కానీ ఇంకోటి ఏంటంటే, రెండు కూడా జాయింట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఫారిన్ 100%. అంతేగాని ఇది ఉండాలి, దీని తర్వాత అది ఉండాలి. అంతేగాని నేను బ్యాంక్ బుక్ ఇది పట్టుకెళ్ళిపోతే కుదరదు. దాని అంతకు ముందు కూడా అటాచ్ అయ్యి ఉండాలి. తర్వాత ఇలాంటి వాల్యుబుల్ డాక్యుమెంట్స్ విషయంలో ఫారిన్ వెళ్ళినప్పుడు అనేక లీగల్ ఇష్యూస్ కూడా అక్కడ టెక్నికల్ ఇష్యూస్ అరైజ్ అవుతాయి అక్కడ ఎంబసీల్లోనూ. ఇలా చెప్పొచ్చుగా, అప్పుడు ఎప్పుడో అయిపోయిందండి నా పాస్బుక్, నేను విదేశాలకు ఎలా తలుచుకోవాలా, 10 ఏళ్ల నుంచి నేను పోవట్లా, అందుకే కొత్తది తీసుకోలే. అవునండి, తప్పలేదు, చెప్పొచ్చండి. చెప్పినా కూడా అది ఫేక్ అనేది ప్రూవ్ అవ్వాలి, అది పాయింట్. ఇప్పుడు చెప్పటం ఓరల్గా అన్ని చెప్తారు సార్. ఇప్పుడు మీరు యంగ్ మ్యాన్, మీరు క్రియేటివ్గా, అక్కడ వాళ్ళు కూడా దొరికిన వాళ్ళు కూడా దాదాపు నేను కూడా ఇలాంటివే చెప్తారు, ఇలాంటివే చెప్తారు. అందరికీ తెలుసు ఈ రూల్స్ రెగ్యులేషన్స్. కానీ దీన్ని చెక్ చేయడానికి ఇమిగ్రేషన్ అని, పాస్పోర్ట్ డిపార్ట్మెంట్ అని ఇవన్నీ ఉన్నాయి కదండి, హోమ్ డిపార్ట్మెంటు వాళ్ళు, తర్వాత పోలీసులే బేసిక్
బేసిక్గా చూసేసి చెప్తారండి. పాస్పోర్ట్ని అది ఫేక్ ఒరిజినల్లా చెప్పలేనంత అవివేకులైన సబ్ ఇన్స్పెక్టర్స్ ఆయన అంత ఈజీగా చెప్పేశాడు. అదే నాది కాదన్న ఆయన అన్నది. ఆయన అసలు పాస్పోర్ట్ గురించి ఎత్తలేదు, స్టిక్కర్ గురించి మాట్లాడాడు. ఆ స్టిక్కర్ ఎవరితో చూడండి, అది ఎక్స్పైర్ అయిందా లేదా అని అప్రధానమైన అంశం మీదకి వెళ్ళారు. కానీ అసలు ఆ పాస్పోర్ట్ ఉందా లేదా నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నా ఒరిజినల్ పాస్పోర్ట్ నా దగ్గర ఉంటే బెంగళూరులో కారులో ఎలా ఉంటుంది, నన్ను బదనాం చేయడానికి చేసిందే, ఆ పోలీసుల మీద కూడా నేను యాక్షన్ తీసుకుంటా అని కూడా చెప్పాలి ఆయన. అవును, అంతే కదండి. ఎవరో తెలిసి తెలవకుండా అంత మాట అన్నారంటే ఇవాళ ఇది మొత్తం ఆల్ ఇండియా లెవెల్లో కూడా ప్రసారం జరుగుతుంది. ఏది వైఎస్ఆర్సీపీ మంత్రికి సంబంధించిన పాస్పోర్ట్ కూడా అందులో దొరికింది అనేది. అది మరి ఆయన గట్టిగా మాట్లాడాలి. ఇప్పుడు హేమగారు ఉంది, ఏమన్నా చెప్పేసి నేను ఇప్పుడు నా ఇంట్లో ఉన్నాను, కావాలంటే ఎవరన్నా రండి, నేను అక్కడి నుంచి 5 గంటల గారు అరెస్ట్ చేస్తే వెంటనే ఇక్కడైతే ఎప్పీర్ అవ్వలేదు కదా. ఈవెన్ కన్నడ మీడియా అయినా ఆవిడ ఉందా లేదా తెలుసుకోకుండా అలా ప్రచారం చేయడం తప్పు కదా. ఇప్పుడు సోషల్ మీడియాకి ఏముంటుంది మన మిత్రమా, వాళ్ళు ఎంతసేపు ఏదో ఒకటి. ఇప్పుడు మొన్న అమ్మాయిది ఇది పవిత్ర రఘురామన్న, ఏమి అమ్మాయి పేరు పవిత్ర అవును, ఆ అబ్బాయి పేరు చందు. సరే, ఆ అమ్మాయిది కూడా ఎంత వైరల్ చేశారు. ఆఖరికి ఆ అమ్మాయి ఫ్యూనరల్ ఏమో హస్బెండే చేశాడు. ఆ ఫ్యామిలీ ఎంత ఇంటాక్ట్గా ఉంది. వాళ్ళేమో మా యొక్క రిలేషన్ ఏం లేదు, జస్ట్ ఫీల్డ్లో ఫ్రెండ్ అంతవరకే. కానీ వీళ్ళిద్దరి మధ్యలో అంతకు మించి లేదని వాళ్ళు పెద్ద. పవిత్ర లోకేష్ గురించి. పవిత్ర లోకేష్ కాదమ్మా, చందు యాక్సిడెంట్ లో రఘురామన్ ఏదో ఉంది. ఆ అమ్మాయి గురించి చెబుతున్నా. వాళ్ళ హస్బెండ్ కూడా నేను సోషల్ మీడియాలో ఇప్పుడు ఇది ఇంత కాంట్రవర్సీ, ఎందుకంటే అతను ఉండేది మా అంతకుముందు నేనున్న కాలనీ, అల్కాపూర్ కాలనీ కాబట్టి ఈ ఎక్కువ వీళ్ళంతా అక్కడే ఉంటారమ్మా. సినిమా వాళ్ళు, రైటర్స్, తర్వాత ఈ సీరియల్స్ వాళ్ళంతా. అందుకని నేను ఇంట్రెస్ట్గా చూస్తున్నా. ఇందులో ఒక సోషల్ ఇష్యూ కూడా ఇన్వాల్వ్ అయింది, చాలా క్రిటికల్ సోషల్ ఇష్యూ. అసలు ఇవాళ సమాజానికి ఇది ఒక మచ్చు తునకలాగా నిలిచింది. అందుకని నేను ఫాలో అవుతున్నా కాబట్టి నేను చెబుతున్నా. సోషల్ మీడియా ఎలా చేసుకుంటుందంటే దానికి కావాల్సినంతవరకు హైలైట్ చేసుకుని వాళ్ళ వ్యూయర్షిప్ పెంచుకుంటారు, కానీ కోర్ ఇష్యూలోకి వాళ్ళు వెళ్ళటం లేదు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి అదే సుమన్ టీవీ రిపోర్టర్ ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళ హస్బెండ్ తెగ ఏడ్ చేస్తున్నాడు. అబ్బో నాకు ప్రేమ అని చెబుతుంది. ఆ అమ్మాయి ఏమో అంతకుముందు అతను చేసుకోవటం నా దురదృష్టం, అసలు మేము వీఆర్ నాట్ ఇన్ రిలేషన్ విత్ హిమ్ అని చెబుతుంది. కూతురు పక్కన కూర్చుని నాన్న అమ్మ కలిసే ఉన్నారని చెబుతుంది. ఆ అమ్మాయి ఎవరు యాక్టర్లో ఎవరు డాక్టర్లో మనకు తెలియట్లేదు. ఆ కూతురు చెబుతుంది. ఆ అమ్మాయి కూడా కాలేజ్ గోయింగ్ గర్ల్. అవును. సో ఇక అసలు విషయానికి వస్తే ఎప్పుడైనా సరే ఇట్లాంటి రేవ్ పార్టీలు, డ్రగ్స్ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు వాళ్ళకి ఎవరైతే తెలుస్తారో వాళ్ళనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా హేమ అనే ఒక ఆవిడ ఉందేమో, వేరే ఇంకొక అమ్మాయి ఉండొచ్చు, వాళ్ళకి అది ఏంటో కన్సర్న్ చేసుకోకుండా కూడా ఈ హేమ మొహం వేసేసి. అంటే హేమ అంటే ఈమె చాలా వల్నరబుల్ అండి. ఎలా వల్నరబుల్ అంటే గతంలో కొన్ని ఇష్యూస్లో ఈమె ఇట్లా ఇన్వాల్వ్ అయింది కాబట్టి ఆ అమ్మాయి తప్పని అన్ను. అమ్మాయి బోల్డ్గా ఉంటే ఉన్నానని చెప్పింది, లేకపోతే లేదని చెబుతుంది. అమ్మాయి ధైర్యం, చాలా ధైర్యస్తురాలు. ఆ అసోసియేషన్, మా అసోసియేషన్ ఇష్యూస్లో కూడా ఆమె చాలా బోల్డ్గా మాట్లాడింది, యాక్టివ్గా ఉంటుంది. చాలా పెద్ద పెద్ద హీరోలు కూడా ధిక్కరించి కూడా మాట్లాడుతుంది. తన వైపు న్యాయం ఉందంటే. అట్లా భయపడే మనిషి అయితే కాదు అమ్మాయి, నాకు తెలిసినంత వరకు. అవునవును. సినిమా నేను ఇప్పుడు నాలెడ్జ్ లేకపోయినా వ్యక్తిగతంగా ఏమని నేను అబ్జర్వ్ చేస్తున్నా కాబట్టి ఆ అమ్మాయి అక్కడ కనుక ఉంటే ఎలా ఛాలెంజ్ చేయగలదో, ఉంటే ఉండాలని చెప్పేది. ఏదో ఫ్రెండ్స్ కన్నడ నటి హేమాయి కూడా ఉండొచ్చు కదా. ఇప్పుడు ఈ అమ్మాయి తేలిగ్గా ఉంటుంది కాబట్టి రాసేస్తారు. ఇప్పుడు కన్నడ వాళ్ళు ఏం చెబుతున్నారు తెలుసా, మొన్న ఈ అమ్మాయిది చందు అండ్ పవిత్ర ఇష్యూలో తెలుగులో వచ్చిన అన్నింటినీ తీసుకొచ్చి కన్నడలో రాస్తున్నారని పవిత్ర కూతురే చెబుతుంది. దాని వల్ల మాకు చాలా ఇబ్బంది వచ్చేస్తుంది, మా తల్లి ఏదో క్యారెక్టర్ లేని మనిషిలాగాను అతనితో కోలివింగ్లో ఉందని, చందుతో అసలు కోలివింగ్ లేదు ఏం లేదని ఆ అమ్మాయి చెబుతుంది. కాబట్టి ఇవన్నీ ఎట్లా ఉంటాయంటే ఎవరి కన్వీనియన్స్కి వాళ్ళు చందు గారు చెప్తారండి. బట్ ఇది మాత్రం ఒక సోషల్ ఇష్యూ, ఒక సోషల్ ఈవిల్ ఇన్వాల్వ్ అయింది అనేది మనకు సంబంధం లేకపోయినా యాదృచ్ఛికంగా ఇది ప్రాప్ అప్ అయింది కాబట్టి ఇది అయితే చాలా నీచమైన అంశంగానే చెప్పాలి.